సుఖం ఖ్యాతిగత వినారట సుఖం బగు భారతి భారత జాతి సుఖం బగు సుఖం బగు దేశము పూలతోట. ఇప్పుడు ఎంకిపాట సుఖం బగు దేశము పూలతోటై సుఖం బగు ఎవరైనా రాస్తారా వారి బదులు? సుఖం బగు భారతి పూలతోటై దేశపు పూల తోటలు. సుఖం బగు దేశపు పూల తోటలు మీరు రాసేయండి, ఇక్కడి నుంచి రాయండి. సుఖం బగు దేశపు పూల తోటలు. జాతికి కొత్త శక్తి, జాతికి కొత్త శక్తి సరసమ్ముగ పాడెడు ఎంకి పాటయై. జాతికి కొత్త శక్తి సరసమ్ముగ పాడెడు ఎంకి పాటయై. జాతికి కొత్త శక్తి సరసమ్ముగ పాడెడు ఎంకి పాటయై. ఇంకి పాటయై నీతిని నిల్పగావలె, నీతిని నిల్పగావలె అనేకులు లేఖను పోరుబాటయో. అలా చేయకపోతే ప్రజలు తిరగబడతారు. అవధాని గారు మొదటి మూడవది 26 ఒకటవ అడ్డు వరుసలో మూడవది మీరు అడిగారు. ఆ లైన్లో ఇంకొక మీరు ఒకటి అడగాలి. ఆ ఒకటి అడగండి, ఎందుకంటే అది ఒకటే కనుక. ఇప్పుడు ఎట్టుకుంటే 45 వచ్చేసింది కదా, ఇంకా అడగండి, అడుగుతుంది మీ పద్యం ఆయనకు అర్థం కాలేదు. అయ్యా 5 భార్యలున్నా సరే చెలి మాటే బాగుంటుంది అని వేమన్న గారు అన్నారు. పనస తొనల కన్నా పంచదారాల కన్నా, సంస్కృతంలో దార అంటే భార్య, 5 భార్యలున్నా సరే చెలుల మాటలే తీపి అని వేమన్న గారు అన్నారు. మీరు అంగీకరిస్తారా? ఎందుకంటే మీరు ఇంతకుముందు మీరే ఒక చోట రాశారు, కవులని ఇంట్లో ఆడవాళ్ళు ఉండనివారు భార్యలు బయటకు పంపించేస్తూ ఉంటారు, కవి కన్నా కవిత బరువు ఎక్కువ, అందుకే త్వరగా వదిలించుకుంటారు అని మీ ఒంటరి పూల తోటలో మీరు రాశారు. నిజమేనా? ఇంతకీ మీ భార్య సమస్య ఏమిటి? ఇంట్లోకి పంపించేసింది. మీ భార్య సమస్య ఏంటంటే మీ పరస్మయార్థంలో చెప్పలేదు, మీరు అడిగిన భార్య సమస్య ఏంటి? పంచదారాల కన్నా 5 భార్యలు ఉన్నా సరే చెలి మాటే బాగుంటుంది, ఇంకో ప్రేయస్ ఉండాలి అని ఆయన కోరిక. ఇల్లు మగని గుండియకు ఇంతివేలు పూల బాణాల పొదివోలే పొసగవలయు. ఇల్లు ఎలా ఉండాలంటే మగాడికి ఆడవాళ్ళకైనా ఇంతి మగని గుండియకు ఇంతివేయు, ఇల్లు మగని గుండియకు ఇంతివేయు పూల బాణాల పొదివోలే పొసగవలయు. పలుకు ములుకుల బాధించు పడతియున్న కుటియు ఇల్లవునే కాదు కుంపటియే అగును. కాబట్టి ఆ పంచదార మీ అవధానం వినడానికి ఇంతమంది భార్యలు ఇక్కడికి పంపించారు కాబట్టి అందరికీ వర్తిస్తుంది. అది అందరూ ఈ పద్యం ఇంటి దగ్గర చదివితే ఇంట్లోకి రాని వారు జాగ్రత్త. ఇవాళ మా ఆవిడ సగం రాలేదు కాబట్టి ఈ పద్యం చెప్పాను. మూడవ అడ్డ వరుసలో మొదటిది. మూడవ అడ్డ వరుసలో మొదటిది 2 పద్యాన్ని ధారణ చేశారు. పేటలో ఖ్యాతిగత వినారిత సుఖమ్ముగా దేశపు పూల తోటలో జాతికి కొత్త శక్తిని సరసమ్ముగా పాడడి ఎంకి పాటయై. సరసమ్ముగా పాడడి ఎంకి పాటయై. సరసమ్ముగా పాడడి ఎంకి పాటయై నీతిని నిల్పగావలె అనేకులు లేఖను పోరుబాటయౌ. చాలా బాగుంది. అంటే దత్తపది ధారణ అయిపోయింది. వర్ణనాంశం సుమతి నరేంద్ర గారికి ఒక కళ వచ్చింది చెప్పారు. సముద్రం ఉంది, ఆ సముద్రంలో పోతున్నారంటే ఒక నౌక, అది భారతదేశం లాంటి నౌక, దానికి ఒక కొండని ఢీకొంటుంది. అది ఉగ్రవాది. ఇంటింటంగల బ్రాహ్మణోత్తముడు
సంవీక్షింపగా ఇంటింటంగల బ్రాహ్మణోత్తముడు సంవీక్షింపగా ఇంటింటంగల బ్రాహ్మణోత్తముడు సంవీక్షింపగా ఈ యంత్రము ఇంటర్నెట్ పెళ్లి చేయునిక ఈగలు సంతానము. ఇంటర్నెట్లో మ్యాట్రిమోనియల్ కాలమ్స్ అవి వచ్చాయి కాబట్టి అదే పెళ్లి చేసేస్తుంది, అదే ఇస్తుంది. బ్రాహ్మణోత్తముడు అక్కడే కూర్చొని ఆయన కూడా మంత్రాలు చెబుతూ ఉంటాడు. అందుకోసం అది ఇంట్లో ఉన్నటువంటి ఇంటింటికి కూడా కుళాయి, ఇంటింటికి లైట్ అన్నట్టు ఇంటింటికి బ్రాహ్మణులాగా ఇంటర్నెట్ పనిచేస్తుంది అని. జంటం లేక వచింపుచుంటు మీద ఉజ్జాయింపుగా చూడగా గుంటం నీరగా మేఘయందులను సంకోచము లేకుండా ఇంటింటం గల బ్రాహ్మణోత్తముడు సంవీక్షింపగా యంత్రమే ఇంటర్నెట్ ఇక పెళ్లి చేయనిక సంతానం. ఆశీర్వాదం చెప్పిన తర్వాత చివరికి అంకెలు అయ్యా మందపూడి గారు, డాక్టర్ మందపూడి గారు నాతో ఎదుర్కొన్న 45 అంకెలు చెప్పించారు. ఈ అంకెలన్నీ కూడా తిరిగి నేను అప్పచెప్పాలి. ఆ బోర్డు మీద మీకు గుర్తున్నా ఏముందని అలాగే ధారణకు వచ్చేవరకు వెనక నుంచి ముందుకు చెప్పాలన్నా ముందు నుంచి వెనక చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నా మెదడులో 16 వేళ్ళు ఉన్నాయి, అందులో అవి నేను చూస్తున్నాను, అది మూసుకొని అవి కనపడుతున్నాయి. లైన్లో అప్పచెప్పమంటే లైన్లో అప్పచెప్తాను, పెద్దలు ఎవరైనా వెనక నుంచి అప్పచెప్పమన్నా అప్పచెప్పేస్తాను, నిలువుగా అప్పచెప్పమన్నా చివరికి నేను చెప్పేసి అయ్యా క్రమంగా చెప్పండి. సుమతి నరేంద్ర గారు, సుమతి అమ్మ అందుకని సక్రమంగా చెప్పండి. అవధాని గారు పొద్దున సక్రమంగానే చెప్తారు, సాయంకాలం కూడా సక్రమంగానే చెప్తారు. వారి విక్రమం. తెలుగు భాషలో పద్యం శాశ్వతమైనది. పద్యానికి 1000 ఏళ్ళు అంటారు కానీ అంతకు మించే ఉంది. మనసీస పద్యాలు, కంద పద్యాలు ఇవన్నీ రక్షించుకోవాలి అంటే పాఠ్యపుస్తకాల నుంచి పోయినప్పుడు ఇవాళ లలిత కళా పరిషత్తు ఇవాళ భారతదేశం మొత్తం మీద అవధానం పూర్తవుతుంది కనుక ఆ అంకెలు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ సభ పూర్తవుతుంది. అందుకని ఇప్పుడు చెప్పాల్సింది. అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశం మూలం చటుల స్ఫూర్తి శతావధానం చేశాను. తిరుపతి వెంకట గౌరవ ఉన్నారు, అప్పుడు గద్వాల మహారాజు పోషించాడు, గంపలగూడెం జమీందారు పోషించాడు, నెల్లూరు జమీందారు పోషించారు అవధానాన్ని. ఇవాళ అవధానాన్ని పోషించేది ఎవరున్నారు? ఇవాళ పట్టుమని భారతదేశం మొత్తం భారతదేశంలో తెలుగు భాషకున్న ఏకైక ప్రక్రియ అష్టావధానం. దీన్ని ఇవాళ లలిత కళా పరిషత్తు రవీంద్ర భారతి గతంలో రసమయ సంస్థ ఈ మహానుభావుడు వెల్లూరు శివారెడ్డి గారు, తిరుమల శ్రీనివాసాచార్య ఉన్నప్పుడు మా సోదరుడు మేడసాని మోహన్ పంచసహస్రావధానం చేయించారు లలిత కళావధానంలో. అంతేకాదు ఇవాళ భువన విజయంలో ఒక మహావధానం కనపడుతున్నాడు, ఆ పేరు చూశాను, గంటూరు దత్తాత్రేయ నిలిపి బల్జవమున్నాకిడి మంచి అక్షరపు గజ్జల్గట్టి ఈ వేదిపై అవధానం నరించు శక్తి నిడుచు ఆద్యంతం చూడకన్ దివము చేరితివయ్య నాన్న ఇప్పుడేది నన్ను దీవించుమా. స్వస్తి. అవధాన కార్యక్రమం సంపూర్ణ సమాప్తం. అవధానాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది విద్వాంసుల చేత ఆ ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహించేసిన మాన్యులు, గౌరవనీయులు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారికి, రాము గారికి, తదితర కార్యకర్తలందరికీ ఈ అవధాన బృందం తరఫున ధన్యవాదాలు, నమస్కారం. కవితావరం కవితా ప్రసాద్వర శాంతిరస్తు పుష్టిరస్తు కీర్తి పతాకాచకాస్తు సంపూర్ణ జీవన సంపూర్ణవధానస్య సాఫల్య ప్రాప్తిరస్తు. సంపూర్ణవధానం అంటే దశసహస్రావధానం. సంపూర్ణవధానస్య సాఫల్య ప్రాప్తిరస్తు. భాషాభూషణ భూషిత శుభం భవతు సోదర.